నమస్కారం రైతు సోదరులారా. ఈరోజు మనం ప్రస్తుతం సాగు చేస్తున్న వరి రకాల గురించి కాదు, రాబోయే 5 సంవత్సరాల్లో అంటే 2030 వరకు రైతులు ఎక్కువ ఏ వరి రకాలు వేయబోతున్నారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏ దిశగా పరిశోధనలు చేస్తున్నారు, మార్కెట్ ఎలా మారబోతుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు రైతులు కేవలం దిగుబడి చూసి రకం ఎంచుకునేవారు. తర్వాత సన్న బియ్యానికి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మారుతుంది. నీటి కొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కార్మికుల కొరత, పెరుగుతున్న సాగు ఖర్చులు రైతులను కొత్త రకాల వైపు నడిపిస్తున్నాయి. భవిష్యత్తులో రైతులు ఏ లక్షణాలు ఉన్న రకాలను కోరుకుంటారు? మొట్టమొదటగా అధిక దిగుబడి, రెండవది తక్కువ నీటి అవసరం, మూడవది రోగాలు పురుగులను తట్టుకునే శక్తి, నాలుగవది మార్కెట్లో మంచి ధర, ఐదవది తక్కువ పంట కాలం. ఈ 5 లక్షణాలు ఉన్న రకాలకే భవిష్యత్తులో ఎక్కువ డిమాండ్ ఉండబోతుంది. కొత్త తరం వరి రకాలపై రైతుల దృష్టి. ప్రస్తుతం పరిశోధన సంస్థలు విడుదల చేస్తున్న కొత్త రకాల్లో ముఖ్యంగా డిఆర్ఆర్ ధాన్ 100, డిఆర్ఆర్ ధాన్ 75, పూసా డిఎస్టి రైస్ 1, స్ఫూర్తి వంటి రకాల్లో చర్చల్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన రకాలు లక్ష్యం కేవలం ఎక్కువ దిగుబడి కాదు, తక్కువ నీరు, వాతావరణ మార్పులను కూడా తట్టుకునే విధంగా తయారు చేస్తున్నారు. జింక్ రైస్ మరియు పోషక వరి. భవిష్యత్తులో కేవలం తెల్ల బియ్యం మాత్రమే కాదు, జింక్, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే వరి రకాలకు డిమాండ్ పెరుగుతుంది. ప్రభుత్వాలు కూడా పోషకాహార కార్యక్రమాల్లో ఇటువంటి రకాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాతావరణ మార్పులు మరియు వరి. ఇప్పుడు వేసవిలో 45 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందువల్ల వేడి తట్టుకునే రకాలు, కరువు తట్టుకునే రకాలు, వరదలు తట్టుకునే రకాలు భవిష్యత్తులో రైతులు మొదటి ఎంపికగా మారే అవకాశం ఉంటుంది. 2030 నాటికి ఏ రైతు విజయం సాధిస్తాడు? కేవలం ఎక్కువ ఎరువులు వేసిన రైతు కాదు, సరైన రకం ఎంచుకున్న రైతే విజయం సాధిస్తాడు. భూమికి సరిపోయే రకం, మార్కెట్కు సరిపోయే రకం, నీటి లభ్యతకు సరిపోయే రకం ఎంచుకోవాలి. హైబ్రిడ్ వరి భవిష్యత్తు. కొంతమంది రైతులు ఇప్పటికే హైబ్రిడ్ వరి వైపు వెళ్తున్నారు. హైబ్రిడ్ రకాల్లో ఎరైజ్ 6344 గోల్డ్, శ్రీరామ్ 753 ఈ రకాలు అధిక దిగుబడి సామర్థ్యంతో ప్రసిద్ధి చెందాయి. అయితే మార్కెట్, మిల్లింగ్, విత్తన ఖర్చులను కూడా రైతులు పరిశీలించాలి. వాతావరణ మార్పులు మరియు వరి. ఇప్పుడు వేసవిలో 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందువల్ల వేడి తట్టుకునే రకాలు, కరువు తట్టుకునే రకాలు, వరదలు తట్టుకునే రకాలు భవిష్యత్తులో రైతులు మొదటి ఎంపికగా మారే అవకాశం ఉంది. 2030 నాటికి ఏ రైతు విజయం సాధిస్తాడు? కేవలం ఎక్కువ ఎరువులు వేసిన రైతు కాదు, సరైన రకం ఎంచుకున్న రైతే విజయం సాధిస్తాడు. భూమికి సరిపోయే రకం, మార్కెట్కు సరిపోయే రకం, నీటి లభ్యతకు సరిపోయే రకం ఎంచుకోవాలి. రైతు సోదరులారా, రాబోయే 5 సంవత్సరాల్లో వరి సాగు పూర్తిగా మారబోతుంది. పాత రకాలే కాకుండా కొత్త తరం రకాలు, తక్కువ నీటి రకాలు, పోషక విలువలున్న రకాలు, వాతావరణ మార్పులను తట్టుకునే రకాలు ఎక్కువగా కనిపించబోతున్నాయి. మీరు కూడా కొత్త రకాల గురించి తెలుసుకుంటూ చిన్న స్థాయిలో పరీక్షించి తర్వాత పెద్ద స్థాయిలో సాగు చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, రైతు మిత్రులతో షేర్ చేయండి. మీ ప్రాంతంలో మంచి ఫలితాలు ఇస్తున్న వరి రకం ఏదో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై రైతు.